ఒరే తమ్ముడు, పొద్దస్తమానము ఆ సెల్ ఫోన్ చూసే బదులు కొన్ని ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకోరాదు, భవిష్యత్తుకు పనికొస్తుంది. అలాగే అన్నాయ్, ఏవో ఉపయోగపడే మాటలు చెప్పు మరి. సరే చెబుతా విను. గో అప్ స్టేర్స్, గో అప్ ద స్టేర్స్. ఈ రెండు వాక్యాల మధ్య ఉన్న తేడా తెలుసా నీకు? రెండు వాక్యాలు దాదాపుగా ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి కదా అన్నా. తరచి చూస్తే తత్వం బోధపడుతుంది. ఆ జ్ఞానబోధ ఏదో చెయ్యరాదు. సరే, గో అప్ స్టేర్స్ అంటే తెలుగులో కరెక్ట్ గా చెప్పాలంటే పైకెళ్ళు, మెట్ల మార్గం ద్వారా పైకెళ్ళు అని. మరి గో అప్ ద స్టేర్స్ అంటే? చెబుతా. గో అప్ ద స్టేర్స్ అంటే మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళు అనగా ఇక్కడ యాక్షన్ కు ప్రాముఖ్యత ఉంది. రెండిటికి రెండు ఎగ్జాంపుల్స్ ఇవ్వన్నా? అలాగే, ఇట్స్ గెటింగ్ లేట్, గో అప్ స్టేర్స్ అండ్ గో టు స్లీప్. ఇది న్యాచురల్ గా డైలీ ఇంగ్లీష్ లో ఉపయోగించే మాట. మరి రెండోది? ద థీఫ్ వెంట్ అప్ ద స్టేర్స్ జెంట్లీ సో నో వన్ వుడ్ హియర్ హిమ్. ఇక్కడ దొంగ మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తున్నాడని, అంటే యాక్షన్ కు ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే గో అప్ స్టేర్స్ అంటే పైకెళ్ళని, గో అప్ ద స్టేర్స్ అంటే మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళు అని అర్థం. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ లో అంత తేడా ఉందా? సవివరంగా చెప్పినందుకు నీకు థ్యాంక్స్ అన్నాయ్. యు ఆర్ వెల్కమ్. నౌ డూ యువర్ హోంవర్క్. ఇఫ్ యు వాంట్ మై హెల్ప్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. థ్యాంక్ యూ భయ్యా. తమ్ముడు, ఇంకో మాట. గో అప్ స్టేర్స్ ను 2 పదాలుగా, గో అప్ ద స్టేర్స్ ను 4 పదాలుగా రాస్తారు, గుర్తుపెట్టుకో. అలాగే. తెలిసిందిలే తేడా ఏంటో నాకు తెలిసిందిలే. సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఆపుకోలేడు ఒట్టి అమాయకుడు. Please subscribe to my channel.